వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజేష్ కేసులో వాస్తవాలను దాచిపెడితే సహించం, కుట్రను బట్టబయలు చేస్తాం మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డికి అంటే దేవుడంటే విశ్వాసం లేదేమో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ విభేదాలు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. పట్టణంలో 100 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన లాకప్ డెత్ కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు రీపోస్ట్ మార్టం నిర్వహించడాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యంపై మండిపాటు. బాధిత కుటుంబానికి 101 రోజు గడిచినా కూడా రాలే, కనీసం పరామర్శించలే. ఆయన మొత్తం 101 రోజు చేసిన పని ఏంటంటే ఎస్ఐని కాపాడడానికి, ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడడానికి ఆయన ప్రయత్నాలు కొనసాగించాడు. మొట్టమొదటి ప్రయత్నాలు నాతోటే రాజు కుదుర్చమని చెప్పాడు. రెండో ప్రయత్నాలు ఎస్సీ కమిషన్ ఇక్కడ రాకుండా అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు. ఎస్సీ కమిషన్ మెంబర్కు ఎవరన్నా దగ్గర ఉన్నారనుకుంటే వాళ్ళకు ఫోన్ చేశాడు. ఆయన నియోజకవర్గం ఎవరు ఉంటే ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యేతో మాట్లాడాడు. కాదని చెప్పమానండి, నాతో మాట్లాడలేదని చెప్పమానండి, లేదా ఎస్సీ కమిషన్తో మాట్లాడలేదా చెప్పమానండి. ఎస్సీ కమిషన్కు దగ్గర ఉండబడే, మెంబర్కు దగ్గర ఉండబడే ఆ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడలేదు. ఆయన సొంత నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేతో. కోకాపేట్ నియో పోలీస్లోని విశాఖ శారదపీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నట్లు పీఠాధిపతికి కానీ నిర్వాహకులకు కానీ ఒక మాట చెప్పలేదు, ఒక నోటీసు ఇవ్వలేదు. నేరుగా రాత్రి 11 గంటలకు శారదాపీఠం దగ్గరికి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చారు. శారదాపీఠాన్ని కూల్చేలా ఉన్నారని ఉదయం నాకు సమాచారం ఇవ్వడంతో 8 గంటలకు నేను వచ్చా. వందలాది మంది పోలీసులు నిలబడి ఉన్నారు. నేను పీఠం లోపలికి వెళ్లి వచ్చేసరికి పోలీసులందరూ, అధికారులందరూ పారిపోయారు. తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కుంటున్నారు? పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డికి ఇచ్చిన 17 ఎకరాల భూముల్లో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ వాళ్ళకి స్థలం ఇవ్వండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చి కనీసం నోటీస్ లేదు, విషయం లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి కానీ ఈ పీఠాన్ని నిర్వాహకులకు కానీ ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో క్యాబినెట్లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చేసినారు. నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిండ్రంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడంగానే పోలీసులు అంతా పారిపోయింది. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడ నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకు ఉన్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయింది. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే, ఇందాక నేను వచ్చినప్పుడు ఆర్ఐ ఉండే, వాళ్ళు పారిపోయింది. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిర్దావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వర్సెస్ కాంగ్రెస్ నేత సంపత్ కుమార్. ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ విభేదాలు. నా కర్మ, మా దగ్గర ఎక్స్ అఫీషియో ఓటు అవసరం ఉంటే వేయడానికి ఎంపీ మల్లు రవి రాలేదు. అవసరం లేని చోట 2 కౌన్సిలర్లు ఎక్కువ అవుతున్న చోట వెళ్లి మల్లు రవి ఎక్స్ అఫీషియో ఓటు వేశాడు. ఇదంతా నా తలరాత, వచ్చే ఎన్నికల్లో చూసుకుంటా. సంపత్ కుమార్. ఎక్స్ అఫీషియో మెంబర్ తోటి గెలిచిర్రు. మా కర్మనో దరిద్రమో మళ్ళీ ఏమైందో ఏం రోగమో కానీ మా ఎంపీ గారు వచ్చి టై అయింది, 5-5 ఈక్వల్ వచ్చినాయి అంటే మా ఎంపీ మల్లురాయ్ గారు నా దగ్గర అలంపూర్లో వచ్చి ఓటేసేది ఉండే.
ఏం మాయ జరిగిందో కానీ 2 సర్ప్లస్ ఓట్లున్న కాడ పోయి ఓటేసిన ఆయన. గీన వీళ్ళ నాయకుడు చెల్లెంకటరామని చెప్తాడు, మల్లురావిని నేను మేనేజ్ చేసినలే రాళ్ళే ఆయన ఓటు ఎన్నికే అని. ఇటువంటి కుట్రలు చేసి ఏ ఎన్నిక వచ్చినా ఆయన కులాల మీద, మతాల మీద, ఎస్సీల మీద బీసీలకు, బీసీల మీద ఎస్సీలకు చెప్పి కుట్రలు చేసి, మా మంత్రి గారు కూడా ఒక మంత్రి స్వచ్ఛందంగా ఒక కౌన్సిలర్ వచ్చి మాకు ఓటేస్తా అంటే ఎందుకు వస్తారులే వద్దులే అని ఆయన ఒక రకంగా చెప్పి ఎందుకు కాన్ఫ్రంటేషన్. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు తీర్పును సోమవారానికి వాయిదా వేసిన మంచిర్యాల జిల్లా కోర్టు ఇప్పటికే పోలీసులు రిమాండ్ పిటిషన్ 3 పీటీ వారెంట్లను డిస్మిస్ చేసిన జిల్లా కోర్టు. చూసాము ఇప్పుడు ఖమ్మంలో ఎలా అయితే జరిగిందో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా చాలా మంది లీడర్స్ వెళ్ళి వాళ్ళతో పాటు ధర్నాలో కూర్చున్నారు, ఎడ్యుటేషన్స్ చేశారు. సో అలాంటి ఏదన్నా ప్రజలకు మద్దతు పలుకుతూ ఇప్పుడు ఆ విధంగా తన ఎన్నో కేసెస్ అట్లా ఉన్నాయి. నేను ఐ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆల్సో. అవన్నీ ఏంటంటే ఓన్లీ ఎడ్యుటేషన్కి సంబంధించిన కేసులే. ఏదైనా కూడా ఏదో మద్దతుగా వెళ్ళినప్పుడు ప్రజల కోసం మద్దతుగా వెళ్ళిన కానీ వ్యక్తిగతంగా ఎలాంటి కూడా ఆయన ఇండివిజువాలిటీ కోసము ఏమైనా క్రైమ్ చేసిన కేసులు అవి కాదు. ఆ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాము చాలా క్లియర్గా. అందులో ఆల్రెడీ ఏ సెక్షన్ కింద రిజిస్టర్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఫర్ వాట్ పర్పస్ దోస్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అనేది చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 రాజేష్ కేసులో వాస్తవాలను దాచిపెడితే సహించం, కుట్రను బట్టబయలు చేస్తాం. మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డికి అంటే దేవుడంటే విశ్వాసం లేదేమో. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ విభేదాలు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.